పేరు లతీఫ్. నేను పొలంనేరులో ఎస్టీ కాలనీలో బాడీకున్నాను. నాకు పెళ్ళయింది. పెళ్ళయి 2 బిడ్డలు ఉన్నారు. 4 ఏళ్ళ పాప ఒకటి, 5 ఏళ్ళ పాప ఒకటి ఉన్నారు. ఇద్దరు ఉన్నారు నాకు. మా ఇంటి పక్కలో వినాకోసలు అనే ఆయమ్మ ఇంటి బాడీకి వచ్చింది. వాళ్ళ మొగుడికి వాళ్ళకి ఏమేమి గలాట్లు అయినాయో, అది ఏమేమి జరిగిందో అంతా మనకు తెలియదు. నాకు ఈ మాదిరి డబ్బు కావాలా, నాకు ఏదో సమస్య ఉంది అని చెప్పి నా దగ్గర 30,000 తీసుకునింది. అప్పుడు మళ్ళీ మా అమ్మ ఏమని ఇట్లా అడిగిన దానికి ఈ మాదిరిగా నా మొగుడు వల్ల టార్చర్ నాకు వాని వల్ల నా సంసారమే చెడిపోయింది దాని తర్వాత ఆయమ్మ ఎవరినో ఏజెంట్ని నమ్ముకొని సౌదీకి వెళ్ళిపోయినారు. సౌదీకి వెళ్ళిపోయి మళ్ళా ఒక 1 వీక్ తర్వాత నాకు కాల్ చేశారు. కాల్ చేసి మాదిరి నాకు సౌదీలో టార్చర్ అయిపోయింది. అది నన్ను సౌదీలో ఇట్లా బతికనీయడం లేదు, వాళ్ళు అక్కడ అర్బాబ్ వాళ్ళు చాలా సతాయిస్తున్నారు అనేసి నాకు నైట్ పొగులు ఫోన్ చేసి నన్ను సతాయిచ్చి నన్ను ఈ మాదిరి కాపాడు అనేసి ఏడ్చుకొని ఇది చేసిన దానికి నేను ఏదో అనేసి నేను 1,00,000 రూపాయలు అప్పు చేసి సౌదీ నుంచి పిలుచుకొని వచ్చినాను సార్. దానికి కావాల్సిన ప్రూఫ్ కూడా మనకు బయట పాస్పోర్టు తీసుకువచ్చి నేరుగా పొలం నేరకు వస్తే ఇప్పుడు ఏం చేస్తావు ఏమని అడిగితే నాకు చింతామణిలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను అక్కడ పోయి బతుక్కుంటాను, నాకు ఏదో ఒక దావ చూపించని చెప్పింది. దానికి నేను ఆడ చింతామణిలో కూడా ఇంటి అడ్వాన్స్ ఇచ్చి ఈ ఇల్లు తీర్చినాను సార్. దానికి సంబంధించిన బీగాలు కూడా ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత వాళ్ళకి ఏమి హెల్త్ ఇష్యూ ఏమున్నా ఇది చింతామణి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూపించాను. నన్ను ఇంత వాడుకొని నా దగ్గర ఇంకా దగ్గర ఒక 7-8 లక్షల వరకు నా దగ్గర తీసుకొని ఈ మాదిరిగా నువ్వు లాస్ట్కి నీ భార్య బిడ్డలను వదిలేయి, నువ్వు వదలకపోతే ఎట్లా తిరిగి నిన్ను హెరాస్ చేసి నిన్ను రోడ్డుకి ఇస్తాను అనేసి నాకు ఇట్లా చెప్పింది. నేను అప్పుడు కూడా చెప్పిన నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నా భార్య బిడ్డలనంతా నేను విడాకులు ఇచ్చే పరిస్థితి లేదు అనేసి చెప్పింది. నాకు బ్లాక్మెయిల్ చేసింది, నీ భార్య బిడ్డలను వదులుతావా లేకపోతే సూసైడ్ అనే డ్రామా ఆడి నిన్ను స్టేషన్ వరకు ఈడస్తా, నిన్ను రోడ్ వరకు ఈడస్తా, నిన్ను మీడియా వరకు ఈడస్తాననేసి నన్ను రకరకాలుగా చిత్రహింసలు పెట్టింది సార్. తల్లికి వందనం అనేసి చెప్తా ఉంది. దానికి సంబంధించిన డబ్బు కూడా నాకు సంబంధం లేదు సార్. వీళ్ళు ఎంబసీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకొని ఆ డబ్బులు ఏమేమి తీసుకున్నారో, వాళ్ళ అక్క కూడా ఎంబసీలో ఈ ఎమ్మజత్లోనే ఉండే, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఈ మాదిరి నాకు డబ్బు పడింది కదా, నా అకౌంట్లో ఈ మాదిరిగా డబ్బు డ్రా చేసుకొని కావాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా నా ఫోన్లో ఉన్నది. ఆ ఎమ్మ ఎవరితో అప్పు తీసుకున్నది ఏమో ఆ డబ్బు మొత్తం ఆ ఎమ్మ తీసుకునింది. కావాలంటే ఈ ముందు రోజు మా కూడా చెప్తాను. నా దగ్గర ఇప్పుడు ఫోన్ లేదు, ఫోన్ స్టేషన్లో ఉన్నది. దానివల్ల ఆ ప్రూఫ్ కూడా నేను చూపించలేకపోతా ఉన్నాను. వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు దాంతో మొత్తం డీటెయిల్స్ ప్రూఫ్తో సదా ఉండదు సార్ నా దగ్గర. నన్ను మీరే న్యాయం చేయండి. పోలీస్ వారిని నేను కోరుకునేది ఏమంటే ఈ నిజాలు తెలుసుకొని దయచేసి నాకు న్యాయం చేయండి సార్. ఆ అమ్మ దగ్గర ఇంకా 1 రూపాయి కూడా నేను ఆశించలేదు. 7-8 లక్షల వరకు నన్ను ఈ మాదిరి రోడ్లో పెట్టి లాస్ట్కి నన్ను ఈ మాదిరి చేసింది. నేను ఏంద్రా ఇది నన్ను ఈ మాదిరిగా హింసించి చేసిన దానికి నేను మనసు పోగొట్టుకొని మార్నింగ్ పాయిజన్ తీసుకున్నాను సార్. తీసుకొని ఇంకా హాస్పిటల్లో వచ్చి మారిపోన్నాను సార్. ఈ విషయాలంతా వాళ్ళ తమ్ముడు మస్తానికి, వాళ్ళ భార్య ఉమేరా, వాళ్ళ అక్క షాహీనా, వాళ్ళ బావ ఏజాస్కి అందరికీ తెలుసు సార్. నా దగ్గర ఎంతెంత డబ్బు తీసుకుంటాదో, ఏమేమి తీసుకుంటాదో అందరికీ తెలుసు. వాళ్ళు కూడా ఈ అమ్మ దగ్గర వస్తా పోతా ఉంటారు. ఈ అమ్మ కూడా వాళ్ళు ఏజాజ్ షాహీనా వాళ్ళ ఇంట్లో 1 సంవత్సరము కర్ణాటకలోనే కటక్పల్లిలోనే ఉండింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు నేను నా భార్యకి విడాకులు ఇచ్చేసి నీ భార్య బిడ్డని వదిలేసి నా దగ్గరకు వస్తావా, లేదంటే నిన్ను రోడ్లోకి లాగేదా, నేను తప్పుగా హరాస్మెంట్ చేస్తున్నాను అనేసి నేను స్టేషన్కి పోయి చెప్తాను. లేడీస్ కాబట్టి వాళ్ళు నా మాటే వింటారు అనేసి కూడా నాకు బ్లాక్మెయిల్ చేసింది సార్. ఆ బ్లాక్మెయిల్ చేసిండే రికార్డింగ్లు కూడా నా ఫోన్లో ఉన్నాయి, ఫోన్ స్టేషన్లో ఉండాలి. ఆ రికార్డింగ్ కావాలంటే కూడా మీకు కావాలంటే కూడా పెడతాను. దయచేసి నిజాలు తెలుసుకొని నాకు దయచేసి పోలీసు వారిని కోరడమైన మేము నాకు న్యాయం చేయండి సార్.